Luke's Gospel, chapter 19, 19వ అధ్యాయము 42వ వచనం 41 నుంచి చదువుతున్నానండి. As he approached Jerusalem and saw this city, he wept over it and said, if you, even you, had only known on this day that what would bring you peace, but now it is hidden from your eyes. The days will come upon you when your enemies will build an embankment against you, encircle you and hem you in on every side. They will dash you to the ground, you and the children within your walls. They will not leave one stone on another, because you did not recognize the time of God's visitation. భయపడే వచనం ఇది. యాక్చువల్గా చెప్పాలంటే ఏమంటున్నాడంటే, నీవును ఈ నీ దినమందైన సమాధానమైన సంగతులను తెలిసి కొనిన ఎడల నీకెంతో మేలు అంటున్నాడు. అంటే ఇక్కడ మనము 3 వర్డ్స్ చూద్దామండి. ఇఫ్ యూ హ్యాడ్ నోన్, నీవు తెలుసుకొని ఉంటే, ఇఫ్ యూ హ్యాడ్ known the things that belong to your peace, నీకు సమాధానము కలిగించే సంగతులు గనుక నీకు తెలుసుకొని నీవు ఉంటే, if you had known, నీకు తెలుసుకొని, ఏం తెలుసుకోవాలి? అవి నీ జీవితంలో సమాధానం తెచ్చే సంగతులు, నీ జీవితంలో బ్రేక్ త్రూ తెచ్చే సంగతులు, నీ జీవితంలో నిన్ను ఆశీర్వదించే సంగతులు నీకు తెలుసుకొని ఉంటే అది నీకు మేలు. కానీ అవి నీకు దాచిపెట్టబడి ఉన్నాయి. ఇట్ ఈస్ హిడెన్ టు యువర్ ఐస్. నీవు దేవుడు దర్శించిన కాలంలో నీవు తెలుసుకోలేదు కాబట్టి ఈ రోజున నీవు ఆ శ్రమలోనికి వెళ్తున్నావు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. గాడ్ విజిట్స్ ఎవ్రీవన్. గాడ్ కమ్స్ టు యూ అండ్ హీ నాక్స్ ఎట్ యువర్ డోర్. ప్రతి ఒక్కరిని దేవుడు దర్శిస్తాడు. నిన్ను ఇంకొక సీజన్ లోకి తీసుకెళ్లాలంటే గాడ్ విల్ కమ్ టు యూ అండ్ హీ విల్ టాక్ టు యూ. ఇఫ్ యు ఆర్ బ్లైండ్, ఇఫ్ యు డోంట్ రికగ్నైజ్ వాట్ గాడ్ ఈస్ డూయింగ్ ఇన్ యువర్ లైఫ్, దేవుడు నీ జీవితంలో ఏం చేస్తున్నాడో నీవు గుర్తించకపోతే, ఆ సమాధాన సంగతులను నీవు తెలుసుకోకపోతే, అది నీకు సంబంధించిన సంగతులు, అది నీ జీవితానికి బ్రేక్ త్రూ తీసుకురావాల్సిన సంగతులు, అవి నిన్ను ఆశీర్వదించడానికి తెచ్చిన సంగతులు. ఒకవేళ నీవు గుర్తించకపోతే యు ఆర్ మిస్సింగ్ ఇట్ ఎ బిగ్ టైం. తర్వాత దేవుడు నాకు ఎందుకు చేశాడు ఇలా, నాకు ఎందుకు చేశాడు ఇలా అని అనుకుంటూ ఉంటాం, బాధపడుతూ ఉంటాం. నో, దేవుడు అంటే నేను వచ్చాను నీ దగ్గరికి. I have shown you the things that has belong to you. I have shown you the things that bring you peace. Hallelujah. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలిసికొనిన నీకెంతో మేలు సుమా. ఈ నీ దినమందైనా సమాధానమైన సంగతులను నీవు తెలుసుకుంటే నీకెంతో మేలు. హల్లెలూయా. నీవు న్యూ సీజన్ లోకి వెళ్తున్నప్పుడు, when God is taking you to the new season, you must pray, Lord give me the discernment. నీవు నా జీవితంలో చేస్తున్న ఆశ్చర్య కార్యాన్ని నేను గ్రహించే నాకు శక్తిని దయచేయి ప్రభువా. We need spiritual discernment అండి. మనకి ఆత్మీయ డిజర్న్మెంట్ కావాలి. హల్లెలూయా.